గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. బీఆర్సీ మ్యాథ్స్ అకాడమీనకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు వీడియో సెషన్లో మనము మొదటి చాప్టర్లో ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి లాగరిథమ్స్ అనే కొత్త టాపిక్ గురించి నేర్చుకుందాం. అసలు లాగరిథం అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటి, అది ఎందుకు ప్రవేశపెట్టారు, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ఫార్ములాస్, అలాగే వాటిని ఉపయోగించుకొని కొన్ని లెక్కలు కూడా ఈరోజు ఈ వీడియో సెషన్లో నేర్చుకుందాం. మీరు కనుక ఈ ఛానల్ను ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు కూడా దీని గురించి తెలియజేయండి. ఓకే, మొదటగా సంవర్గమానం అంటే ఏమిటి అనే విషయం గురించి ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 2^1ని ఏమని రాస్తాం మనము? 2. 2^2 అంటే 2 రెళ్ళు 4 కాబట్టి 4 అని రాస్తాం. 2^3 2 రెళ్ళు 4 4 రెళ్ళు 8. ఈ విధంగా 2^4ను మనము 16 అని రాస్తాం. మీరు కనుక గమనించినట్లయితే ఇందులో 2^4 = 16 అంటే 2 అనేది 4 ఘాతానికి పెంచబడింది 16 రావడానికి. ఇందులో ఈ యొక్క 2ను మనము భూమి అని చదువుతాం, బేస్ అంటారు ఇంగ్లీష్లో. అలాగే ఈ 4ను ఘాతము లేదా ఘాతాంకం అని కూడా చదువుతాం. ఈ 16 దాని యొక్క విలువ. అలాగే 2^5 విలువ ఎంత? 32. ఇందులో కూడా ఈ 2 మనము భూమిలాగా తీసుకుంటాం. అలాగే ఇది ఘాతాంకం, దీన్నే ఇంగ్లీష్లో ఎక్స్పోనెంట్ పవర్ ఇండెక్స్ అని కూడా మనం ఘాతాంకాన్ని పిలుస్తాం. భూమిని ఏమంటారు? బేస్ అని పిలుస్తాం, అది మీకు తెలుసు. ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే 2^6 ఎంత అవుతుంది? 64 అవుతుంది. ఇందులో భూమి ఎంత? 2, ఘాతాంకము 6. అంటే దీని అర్థం ఏంటి? 64 రావాలంటే 2ను మనము 6 సార్లు గుణించాలి. 1 2 3 4 5 6. 2 రెళ్ళు 4 4 రెళ్ళు 8 8 16 32 64. అంటే 64 రావాలంటే 2 అనే ఘాతాన్ని 6కు పెంచాలి మనం. ఇప్పుడు మనం 2x = 32 తీసుకుందాం. ఇందులో x వాల్యూ మనకు తెలియదు. ఏ విధంగా కనుక్కోవాలి? x వాల్యూ మనకు తెలియదు అని అంటే ఈ భూమి ఏదైతే ఉందో దానిని మనం ఎన్నిసార్లు గుణిస్తే ఈ 32 వస్తుందనేది మనం ప్రయత్నం చేయాలి. 1 2 3 4 ఇట్లా గుణించుకుంటూ వెళ్దాం. 2 రెళ్ళు 4 4 రెళ్ళు 8 8 రెళ్ళు 16 16 రెళ్ళు 32 32 అనేది రావాలంటే మనము 2ను 5 సార్లు గుణించాల్సి వస్తుంది. అంటే 2^5 విలువ 32 అనేది వస్తుంది. అంటే ఇక్కడ x విలువ 5 అనేది మనం ఇక్కడ రాసుకుంటాం. అంటే ఘాతము కనుక్కోవడానికి భూమిని మనం ఎన్నిసార్లు గుణిస్తే వస్తుందో అనేది ఇక్కడ ఘాతం అనేది తెలియజేస్తుంది. మనం ఇంకొక ఉదాహరణ తీసుకుందాము. 5x = 100. ఇక్కడ గమనించండి, ఏం చేయాలి మనం? 100 రావాలంటే 5ను మనం గుణించుకుంటూ వెళ్ళాలి. 5 × 5 × 5 5 5 25 25 5 125 125 అంటే ఈ 100ను దాటేసి వెళ్ళింది. అంటే 100 వచ్చేటువంటి అవకాశం లేదు. 5ను మనం ఎన్నిసార్లు వేసుకొని గుణించినా కూడా 100 వచ్చే అవకాశం లేదు. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క ఘాతమైనటువంటి x విలువను కనుక్కోవడానికి మనం ఈ యొక్క సంవర్గమానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సంవర్గమానం అనే ఒక కొత్త అంశం ద్వారా వీటి విలువలు మనము కనుక్కోవచ్చు. అంటే దీన్ని ఏ విధంగా రాస్తాం మనము? x = సంవర్గమానాన్ని ఇంగ్లీష్లో లాగరిథమ్స్ అంటారు. దాన్ని షార్ట్కట్గా లాగ్ అని గుర్తు చేట సూచిస్తారు. అంటే log
కుడివైపు ఉండే విలువకు లాగ్ అనేది చేరుస్తాం మనం, లాగ్ 100. అండ్ ఈ యొక్క భూమి ఇక్కడైతే ఘాత రూపంలో ఉండేదానికి భూమి ఏదైతుందో అదే భూమి మనం ఇక్కడ కూడా లాగరిథం యొక్క విలువకు కూడా భూమి అదే అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా 5 అనేది తీసుకుంటాం. అంటే x విలువ రావాలంటే x = ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 100 టు ద బేస్ 5. అంటే దీన్ని మనం ఏమని చదువుతాము, x = లాగ్ 100 టు ద బేస్ 5. x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 100 టు ద బేస్ 5. అట్లా మరొక ఎగ్జాంపుల్ తీసుకోండి. 2 ఘాతం x = 133 అని ఉంది. మరి మనము 2ను ఎన్నిసార్లు వేసుకొని గుణించినప్పటికీ ఈ యొక్క విలువ వచ్చే అవకాశం లేదు. అలాంటి సందర్భంలో దీనిని లాగ్ అనే వాల్యూ ఉపయోగించి రాయండి. అప్పుడు ఏమొస్తుంది, ఘాతము ఎప్పుడు రాసినా కూడా ఘాతానికి సమానంగా రాయాలి, ఘాతము = అని రాయాలి. కాబట్టి x = లాగ్ 133 బేస్ ఏమవుతుంది 2. అంటే ఈ యొక్క ఘాతాంక రూపాన్ని, ఇదేంటి ఘాతాంక రూపం, ఈ యొక్క ఘాతాంక రూపాన్ని మనం సంవర్గమాన రూపంలోకి మార్చడం అన్నట్టు ఇక్కడ. అంటే ఘాతాంక రూపానికి సంవర్గమానానికి రూపానికి డిఫరెన్స్ ఏంటి ఇక్కడ, ఇది 2 ఘాతం x = 133 అనేది మనకు గనక ఘాతాంక రూపం అయితే ఆ యొక్క ఘాతం x = లాగ్ అనేది కుడివైపు విలువకి అప్లై చేయాలి, ఈ బేస్ అనేది కింద రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఘాతం 3 = 8 అని మనకు తెలుసు. ఇందులో 3 = ఏమని రాయొచ్చు, లాగ్ 8 ఘాతము బేస్కు 2 అంటే లాగ్ 8 టు ద బేస్ 2 అని మనం దీన్ని ఈ విధంగా రాయొచ్చు. సో ఇది సంవర్గమాన రూపం అవుతుంది. అలాగే ఇది ఘాతాంక రూపం. అంటే ఇక్కడ ఘాతాంక రూపం నుండి సంవర్గమాన రూపంలోకి మార్చమని, అలాగే సంవర్గమాన రూపం నుండి ఘాతాంక రూపంలోకి మార్చమనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ లెక్కలు మనకి ఎగ్జామ్లో ఇవ్వబడతాయి. మరి సంవర్గమానం నుంచి ఘాతాంక రూపంలోకి ఏ విధంగా మారుస్తారు అంటే, భూమి సేమ్ ఉంటుంది, ఈ విలువ ఇక్కడికి వస్తుంది, ఈ విలువ ఇక్కడికి వస్తుంది. అంటే 2 ఘాతం 3 = 8. ఇట్లా సంవర్గమానం నుంచి ఘాతాంక రూపంలో మార్చాలంటే ఈ లాగ్ అనేది తొలగించాలి, లాగరిథం అనేది తొలగించిన తర్వాత భూమి ఏదైతుందో 2 సేమ్ రాయాలి బేస్ లాగా, ఈ 3 అనేది ఘాతం రూపంలోకి మార్చాలి, ఈ 8 అనేది ఇక్కడ విలువలాగా వస్తుంది. అంటే 2 ఘాతం 3 = 8. సో ఈ విధంగా మనం సంవర్గమాన రూపం నుంచి ఘాత రూపంలోకి, ఘాత రూపం నుంచి సంవర్గమాన రూపంలోకి మార్చడం అనేది ముఖ్యంగా నేర్చుకోవాలి. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి డెఫినేషన్ అనేది మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, సంవర్గమానాన్ని ఏ విధంగా నిర్వచిస్తామో, దీని యొక్క డెఫినేషన్ ఏ విధంగా రాస్తాము అని అంటే, ఏ ఘాతం x = n ఘాతాంక రూపం అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఏ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1 అండ్ ఎన్ విల్ బి ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. అంటే ఏ విలువ ఎప్పుడు కూడా 1 అనేది తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు గమనించండి. 1² 1, 1³ 1, 1⁴ 1, 1⁵ 1, అంతే కదా. ఇవి ఘాతాంక రూపాలు. వీటిని ఇప్పుడు మనం సంవర్గమాన రూపంలోకి మార్చే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా వస్తుందనేది చూద్దాం. 2 = అంతే కదా, లాగ్ 1.
3 ఈక్వల్స్ టు log 1, 4 ఈక్వల్స్ టు log 1, 5 ఈక్వల్స్ టు log 1. ఇక్కడ గమనించారా, log 1 అని అంతటా సమానంగా వస్తున్నాయి, కానీ ఇక్కడ 2, 3, 4 అదని ఇక్కడ వేరే విధంగా వేరువేరుగా వస్తున్నాయి. కాబట్టి ఈ a = 1 ఉన్నప్పుడు ఇది నిర్వచింపబడదు. అలాగే మనకున్నటువంటి n వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ ధన గుర్తులను కలిగి ఉంటుంది. మీరు చూడండి, గమనించండి, ఎప్పుడైనా 2² 4 ధన సంఖ్యనే, 2³ 8 ధన సంఖ్యనే. తర్వాత మైనస్ విలువలు కూడా తీసుకుందాం. 2⁻⁻1 ఏమని రాస్తాం, 1/2 అంటే 0.5 అవుతుంది. 2⁻2 తీసుకోండి, 1/2², 1/4 అంటే 0.25 అవుతుంది. 2⁻−100 తీసుకోండి, 1/2 దీని విలువ కనుక మీరు రాస్తే 0.000 సంథింగ్ ఈ విధంగా వస్తుంది. అంటే మీరు గమనించారా, ప్రతి చోట మనకు పాజిటివ్ ధన గుర్తు వస్తుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ అనేది రాదు. కాబట్టి n విలువ మనకు వచ్చేటువంటి ఫైనల్ విలువ ఎప్పుడు కూడా ధన గుర్తు వస్తుంది. అలాగే ఏ విలువ మాత్రం 1 తీసుకోకూడదు అనేది మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు. అలాంటప్పుడు దీని యొక్క సంవర్గమానం ఏమని రాస్తాం మనం, x = ఎప్పుడైనా ఘాతాన్ని సమానం చేయాలి. x = log n, కుడివైపుకు లాగ్ కలపాలి. అండ్ ఈ భూమి ఏదైతుందో ఘాతాంక రూపంలో అదే భూమి లాగరిథం కూడా అదే భూమి అవుతుంది. అంటే x = log n⁴ అనేది మనము సంవర్గమానం యొక్క నిర్వచనం లాగా మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2⁻2 = 4. దీన్ని సంవర్గమానం ఉపయోగించి ఏ విధంగా రాస్తాము, 2 = log 4⁴. ఇంకోటి తీసుకుందాం, 2⁻0 = 1 కదా. దీన్ని ఏ విధంగా రాద్దాం, 0 ఏమని రాద్దాం, 0 log 1⁴. సో ఈ విధంగా మనము ఘాతాంక రూపం నుండి సంవర్గమాన రూపంలోకి, సంవర్గమాన రూపం నుండి ఘాతాంక రూపంలోకి మనం వ్రాయొచ్చు. ఇవి దీని యొక్క నిర్వచనము. మనము ఇక్కడ సంవర్గమానానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి కొన్ని సూత్రాలు ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొట్టమొదటి సూత్రము, దీన్నే మనం పవర్ రూల్ అంటారు ఇంగ్లీష్లో. log m⁴n⁴a, log m⁴n భూమి ఏ గనుక ఉన్నప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఘాతం అనేది మనం ముందుకు రాయాలి, ఇంటూ రూపంలో ముందుకు వస్తుంది. అంటే ఏమవుతుంది, n × log m⁴a ఈ విధంగా మారిపోతుంది. ఏం జరిగింది, ఇక్కడ పైన ఉండేటువంటి పవర్ అనేది ముందుకు వచ్చేసింది, n log m⁴a. ఇది మనం లెక్కలు చేసేటప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ విధంగా ఉన్నదనుకోండి, log 3⁵ ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ ఉన్నటువంటి 5ను మనం ముందు రాస్తాం. 5 log 3 భూమి 2 ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇది మొట్టమొదటి ఫార్ములా. తర్వాత రెండవ ఫార్ములా చూడండి, log x⁻b⁴ అంటే ఇక్కడ చూడండి, ఆ ఘాతం అనేది మధ్యలో వచ్చింది. ఘాతం అనేది మధ్యలో వచ్చినప్పుడు అది ఏంది, డివిజన్ లాగా మారిపోతుంది, భాగాహారం లాగా మారిపోతుంది. అంటే ఇది ఏమవుతుంది, 1/x లాగా మారిపోతుంది. మారిపోయి log b⁴ అనేది మనం మిగతా భాగాన్ని రాస్తాం. ఇది రెండో సూత్రం. ఒక ఉదాహరణ కనుక మనం తీసుకుంటే, ఇలా ఉందనుకోండి. ఇలా ఉన్నప్పుడు ఏ విధంగా వస్తుంది, ఈ 3 అనేది 1/3 1/3 లాగా మారిపోతుంది. తర్వాత log 6 భూమి 2 log 6⁴ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇకపోతే మూడవ సూత్రము,
ఇక్కడేంటి పైన ఒక ఘాతం వచ్చేసింది, అలాగే ఈ రెండు పదాల మధ్య కూడా ఒక ఘాతం వచ్చేసింది. అంటే ఈ పైన ఉండేటువంటి ఘాతం అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా ముందుకు వస్తుంది, ఇది భాగాహారం లాగా 1/, అనేది మారుతుంది. అంటే దీని ఏమని రాస్తాం, ఎక్స్ ఇంటూ 1/y, ఆ తర్వాత లాగ్ ఎక్స్, తర్వాత లాగ్ బి టు ద బేస్ ఏ. అంటే దీన్ని షార్ట్గా x/y లాగ్ బి టు ద బేస్ ఏ అని మనం రాయాల్సి వస్తుంది. ఒక ఉదాహరణ తీసుకోండి. ఇక్కడ ఈ విధంగా మనకు ఉన్నప్పుడు ఈ పైన ఉన్నటువంటి 6 ముందుకు వస్తుంది, ఈ రెండు అంకెల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఘాతం అనేది 1/, లాగా మారిపోతుంది. ఆ తర్వాత లాగ్ 6 భూమి 2 లాగా వస్తుంది. ఇది 6 1 6/3 లాగ్ 6 భూమి 2 3 2 అంటే 2 లాగ్ 6 టు ద బేస్ 2 లాగా మనం దీన్ని రాయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇంకొక సూత్రం, దీన్నే మనము ప్రోడక్ట్ రూల్ అంటాము ఇంగ్లీష్లో. లాగ్ xy టు ద బేస్ ఏ. xy అంటే లాగ్ x ఇంటూ y అన్నట్టు, వీటి మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు ఇది ఏ విధంగా రాయాలి అంటే లాగ్ x టు ద బేస్ ఏ అండ్ ఇంటూ అనేది ప్లస్ లాగా మారిపోతుంది, లాగ్ y టు ద బేస్ ఏ. అంటే ఇక్కడ లాగ్ ఆఫ్ ఇంటూ ఉన్నప్పుడు ఇంటూ అనేది ప్లస్ రూపంలోకి మారిపోతుంది విడగొట్టినప్పుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఉదాహరణ మీరు కనుక తీసుకునేది ఉంటే, ఇలా ఉందనుకోండి, దీన్ని మనం ఏ విధంగా రాయాలి, లాగ్ 3 భూమి 2 తర్వాత ప్లస్ అనేది వస్తుంది, లాగ్ 5 బేస్ 2. ఈ విధంగా మనం సపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ విధంగా సపరేట్ ఉన్నప్పుడేమో మనం ఒకే భూమిలాగా రాయాలి, ఒకే భూమిలాగా ఒకటే పదంలాగా ఉన్నప్పుడు మాత్రం సపరేట్ చేయాలి. అట్లా ఒకదానికోటి సంబంధం ఉండేటువంటి సూత్రం. తర్వాత ఇంకొక సూత్రం ఏంటిదంటే లాగ్ x/y టు ద బేస్ ఏ. భాగాహారం రూపంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది లాగ్ x టు ద బేస్ ఏ మైనస్ లాగ్ y టు ద బేస్ ఏ. అంటే డివిజన్ భాగాహారం అనేది మైనస్ రూపంలోకి మారిపోతుంది. ఒక ఉదాహరణ కనుక మనం తీసుకుంటే లాగ్ 2 లాగ్ 3/5 బేస్ 2, దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే లాగ్ 3 బేస్ 2 మైనస్ లాగ్ 5 బేస్ 2. ఈ విధంగా మధ్యలో బై ఉండేది కాస్త మైనస్ రూపంలోకి మారిపోతుంది. ఇది పోను ఇంకొక చిన్న సూత్రాలు మనం నేర్చుకుందాం. ఇది ఇప్పుడు ఈ రెండు సూత్రాలు దేని ఆధారంగా ఉన్నాయంటే మనకు తెలిసిన సూత్రాల ప్రకారంగా వచ్చాయన్నట్టు. ఇక్కడ ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతం n ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఘాతం m ప్లస్ n. ఎంతనా భూములు సమానమైనప్పుడు ఘాతాలను మనం కూడతాము, ఆ ప్రకారంగా ఈ 4వ సూత్రము. అలాగే ఏ ఘాతం m బై ఏ ఘాతం n, దీన్ని ఏ విధంగా రాసాం మనం, ఏ ఘాతం m మైనస్ n. అంటే భాగాహారం అనేది మైనస్ లాగా మారిపోతుందని దీని ప్రకారంగా ఈ 5వ సూత్రం అనేది వచ్చింది. అలాగే ఇంకొక సూత్రాన్ని మనం కనుక్కుందాం. చూడండి, 2 ఘాతం 1 అంటే ఎంత, 2 కదా. దీనికి లాగ్ అప్లై చేయండి, 1 ఈక్వల్స్ టు లాగ్ 2 టు ద బేస్ 2. అంటే లాగ్ ఎనీ వాల్యూ టు ద సేమ్ బేస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ఇక్కడ ఒక మనం కొత్త సూత్రము లాగ్ ఏ టు ద సేమ్ బేస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది మనకు 6వ సూత్రం లాగా తీసుకోవాలి. ఏ విలువ యొక్క సేమ్ భూమి అదే ఉన్నప్పటికీ దాని విలువ 1కి సమానం అన్నట్టు. ఇంకోటి చూద్దాం మనం, 7వది 3 ఘాతం 0 అంటే మనకి ఎంత వస్తుంది, 1 వస్తుంది కదా.
దీనికి లాగ్ అప్లై చేయండి. 0 = log 1 to the base 3. అంటే మనం ఇక్కడ ఒక కొత్త సూత్రాన్ని కనుక్కోవచ్చు. log 1 ఏ భూమికి ఉన్నా కూడా, ఈ భూమి ఏది మారినప్పటికీ log 1 విలువ ఏ భూమి మారినప్పటికీ దాని విలువ 0కు సమానం. ఫర్ ఎగ్జాంపుల్ log 2 log 1 to the base 2 = 0, log 1 to the base 3 = 0, log 1 to the base 100 also 0. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇంకొక సూత్రం ఇక్కడ 8వ సూత్రం ఏంటిదంటే log a to the power of n to the base a. ఈ రెండు కనుక సేమ్ ఉన్నప్పుడు అది nకు సమానం చేయాలి, nకు సమానం అవుతుంది. ఒక ఉదాహరణ కనుక మనం తీసుకునేది ఉంటే 2 ఘాతం ఇట్లా log 2 ఘాతం 3 to the base 2 ఈ విధంగా ఉన్నప్పుడు అది దేనికి సమానం అవుతుంది? 3 అనే విలువకు సమానం అవుతుంది. అంటే ఈ పైన ఉన్నటువంటి ఘాతానికి సమానం అవుతుంది. ఇవి ఈ యొక్క లాగరిథమ్స్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సూత్రాలు. దీని ఆధారంగా చేసుకొని మనం లెక్కలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చేది ఉంటే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ ఒక సపరేట్ నోట్స్లో చక్కగా రాసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్.